గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం నేడు జరగబోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో అధికార విపక్ష కార్పొరేట్ల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ మరికొంతమంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారనుంది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని బీఆర్ఎస్ ప్రతినిధులు నిర్ణయించారు. ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఇవాళ జీహెచ్ఎంసీ సమావేశం అయితే రసాబసగా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ రాజీనామాలను కూడా బీఆర్ఎస్ ప్రతినిధులు కోరనున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఓవరాల్ గా ఈ కౌన్సిల్ కు సంబంధించి మనం ఏ విధంగా చూడొచ్చుంటారు? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే మున్సిపల్ జీహెచ్ఎంసీకి సంబంధించి ఈరోజు 9వ కౌన్సిల్ సమావేశం అయితే మరికొద్దిసేపట్లో అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతనైతే ఈ సమావేశం అయితే కొనసాగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సమావేశంలో ప్రస్తుతం ఒక రసాబసగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే మేయర్ కావచ్చు గద్వాల్ విజయలక్ష్మి, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ సమావేశం అయితే నిర్వహించేవారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మేయర్ కావచ్చు అలాగే డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్లో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కూడా ఏదైతే మేయర్ కావచ్చు అలాగే డిప్యూటీ మేయర్ రాజీనామాలకి పట్టుబట్టే అవకాశం అవుతుంది. ఒకవేళ అదే జరిగితే గనక మాటలు యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జీహెచ్ఎంసీ చుట్టూ కూడా ప్రస్తుతం మార్షల్స్ అలాగే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశం చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ పార్టీలు ఎవరికి వారే వ్యూహం అలాగే ప్రతి వ్యూహాలతో ఇక్కడ హాజరవుతున్నట్లు కూడా మనకైతే ప్రస్తుతం తాజాగా సమాచారం అందుతుంది. కౌన్సిల్లో సంఖ్యాలం అలాగే ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్లు ఏదైతే మేయర్ డిప్యూటీ మేయర్లు ముఖ్యంగా రాజీనామా చేయాలంటూ పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జీహెచ్ఎంసీ అధికారులు కూడా భారీ సంఖ్యలో మార్షల్స్ను అయితే రంగంలోకి దింపారు. అలాగే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 39 మంది కార్పొరేటర్ ఉన్న బీజేపీ పార్టీ కౌన్సిల్లో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో సమస్యలపై గట్టిగా వినిపించేందుకు కూడా పక్కా ప్లాన్ అయితే వేసుకున్నట్లే తెలుస్తుంది. కొత్త పైప్ లైన్లు ఏర్పాట్లు చేయాలని అలాగే పైపులతో బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అలాగే దీంతోపాటు జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్మెంట్లు అలాగే శానిటేషన్ విభాగంలో జరిగిన అవకతవకలపై ఏదైతే కమిటీ అలాగే దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేసే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినా ఏదైతే మజ్లిస్ పాత్ర మాత్రం ఆసక్తికరంగానూ కీలకంగానూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు జరగనున్న ఈ సమావేశంలో కూడా మజ్లిస్ పార్టీ పాత్ర కూడా ప్రస్తుతం కీలకంగా మారనుంది. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ ముఖ్యంగా మొహరం పండుగ ఏర్పాట్లతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమల నివారణ అలాగే శానిటేషన్ సమస్యలపై అధికారులను ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 56 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలుపొందగా ఇప్పుడు సంఖ్య 47కు తగ్గింది. ఇదే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన విజయరెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్లో చేరడంతో అప్పటి వరకు కూడా కౌన్సిల్లో కేవలం 2కే పరిమితమైన కాంగ్రెస్ కార్పొరేటర్లు బలం కాస్త 3కైతే పెరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు జరిగే ఈ కౌన్సిల్ ఎంతో రసవత్తరంగా మారే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇక గతంలో చూసుకున్నట్టయితే ఇది 9వ కౌన్సిలింగ్ కావచ్చు, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇది 2వ కౌన్సిల్ మీటింగ్. అలాగే గతంలో ఏదైతే అప్పుడు మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో అయితే ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీలోకి రావడంతో ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం వాళ్ళు రాజీనామా చేయాలంటూ కూడా ఎక్కువగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యలపై గట్టిగా ప్రశ్నించేందుకు బీజేపీ కాంగ్రెస్ కూడా రెడీ అయింది. అలాగే మరొక పక్క మజ్లిస్ కూడా పూర్తిగా రెడీ అయినట్లయితే తెలుస్తుంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ కుమార్.